చింతమండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫునే మీరు ఎమ్మెల్సీగా గెలిచిండ్రు. కానీ ఇలా ఎవరి అవసరం లేదు, మీ ఓట్లే అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా తీర్మాన్ మల్లన్నను, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు. చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో, రెడ్డిల కహత ఏందో చూపిస్తాం. అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డికి అంటేనే నలుగురు విలువ ఇస్తారు, రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలి మల్లన్న గారు. నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు, నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ఠకు చెందిందో కూడా అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వాక్యాలతోని గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాయి. ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలి, డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యూఎస్ స్కీమును నువ్వు తప్పుబట్టి దాన్ని తీసేయాలనే ఆలోచనతో కుట్ర చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడిను. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని చేయలేమని కోరుతూ జై రెడ్డి సంఘం. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతమండు నవీన్ గారు మొన్న 2వ తారీఖు నాడు బీసీ సభ లోపల వారు రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది ఏ కులమైనా ఇంకో కులాన్ని దూషించడం అనేటువంటిది మరి పెద్దల సభలో ఉన్నటువంటి మల్లన్న గారికి జ్ఞానము లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఆయనే మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితులలో ఉండడం అంటే ఆయన ఒక ఎమ్మెల్సీ పదవికి తగుతుందా అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో ఉండి అట్లా మాట్లాడడం అనేటువంటిది వెంటనే కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి పార్టీలోకి తీసేయాలని చెప్పి కూడా మేము రెడ్డి సంఘం రాష్ట్ర రెడ్డి సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. రెడ్డి సామాజిక వర్గానికి, ఓసీ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన చేసినటువంటి ప్రమాణ సూత్రాలకు విరుద్ధంగా పోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఆయనను గవర్నర్ గారు డిస్మిస్ చేయాల్సినటువంటి పరిస్థితిగా ఉన్నది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై రెడ్డి. పోయిపోయి రెడ్డిలో పెట్టుకుంటున్నాడు. రెడ్డి అనే వివక్ష, రెడ్డి అనేటోళ్ళు ప్రతి కులంతో మంచిగా ఉంటాడు, ప్రతి వాళ్ళతోని సోదరభావంతో మెదులుతారు. రెడ్డి అంటే ఇలా ఆయన మాట్లాడింది గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన విధంగా ఉన్నది. ఆయన కించపరిచింది, ఇలా రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా ఉన్నది. ఎమ్మెల్సీ టికెట్ వచ్చినాక అడ్డంగా బలిసి బలికొచ్చిన మాటలతోని రెడ్డిల మీద విర్రవేయకుండా మాట్లాడతాడు. బిడ్డ చింతపండు నవీన్, నీ ఈపు చింతపండు రోజు దగ్గర జాగ్రత్త, నువ్వు రెడ్డిలతో పట్టుకోకో అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు. ఇలా యూట్యూబ్లు రాష్ట్రంలో వేల యూట్యూబ్లు ఉన్నాయి, ఎవరికి లేని అది కాదు. ఇట్లాంటి ఇవి ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ఇంతవరకు హెలికాప్టర్లు తిరగలే. నువ్వు నిన్నగా మొన్న యూట్యూబ్ పెట్టి హెలికాప్టర్లు వచ్చినావు అంటే నువ్వు పీసీ అవుతావా? నువ్వు ఎట్లా పీసీ అవుతావు? రెడ్డి సంఘం పెట్టినా మేము, రెడ్డి సంఘం ఎవరైనా కారు లేదు, ఏమైనా కారు లేదు మాకు కార్లు పోయి సైకిల్ కాడికి వచ్చింది. నువ్వు మా మీద పడేస్తాను, నీకు ఏమైనా ఉన్న ఆలోచన ఉన్నదా? నువ్వు ఇంకోసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వరంగల్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరిగావు. రేవంత్ అన్న గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం, ఈయన బర్తరఫ్ చేసి అదే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము రెడ్డి సంఘం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తున్నాం. కాంగ్రెస్